హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ పచ్చి మామిడికాయ రసం. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ ముక్కలు, పెసరపప్పు, ఉప్పు, కరివేపాకు, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొత్తిమీర, రసం పౌడర్, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, టమాటో. తయారు చేసుకునే విధానం: ముందుగా మనం పెసరపప్పుని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పప్పులాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తయారు చేసుకునే విధానం: ఇలాగ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనకు కావాల్సినన్ని పులుపుకి తగ్గట్టు మామిడికాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, ఒక టమాటో, కొన్ని మిరియాలు, కొంచెం ఉప్పు, అంటే మళ్ళీ రసంలో వేసుకోవచ్చు, లేదంటే మొత్తం అంతా ఇందులోనే వేసుకోవచ్చు. ఉప్పు, 2 వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇదిగోండి మామిడికాయ పేస్ట్ ఇలాగా రెడీ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవుతున్నప్పుడు కొన్ని ఆవాలు, కొన్ని కరివేపాకు, ఎండుమిర్చి, ఇంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు ఇవి వేసి కొంచెం వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేగుతుంది కదండి. ఇప్పుడు వేగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మామిడికాయ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. తర్వాత ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి, పప్పు ఉడికించి ఉంచుకోవాలన్నాను కదా, ఆ పప్పుని కొంచెం ఇందులో వేసుకొని తర్వాత రసం పౌడర్, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెం బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసుకొని ఒకసారి ఉడుకుతుంది కదండి, ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం రసం అని చెప్పాం కదా, దానికోసం రసం అంటే కొంచెం పల్చగా ఉండాలి. పల్చగా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వేసాం కదా, వేసాక ఇదంతా బాగా మరిగించుకోవాలి. ఇదిగోండి ఇలాగా బాగా మరుగుతుంది కదండి. మీకు కావాలి అంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే కొంచెం మామిడికాయ అంటే పుల్లగా ఉంటుంది కదా, ఆ పులుపుని చిన్నది అడ్జస్ట్ చేసుకోవడానికి లైట్గా బెల్లం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు పుల్లగానే ఇష్టం ఉంటే యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పైనుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పచ్చి మామిడికాయ రసం రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.